ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి ఆయన సహజయోగా గురించి, మెడిటేషన్ గురించి ఏం చెప్తారో ఆయన మాటల్లో చక్కగా విందాము. నమస్తే అండి. దయచేసి మిమ్మల్ని కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మా ప్రేక్షకులకి? నా పేరు భరణి రామ్ భాస్కర్ భట్ట అండి. సహజయోగా చేస్తూ ఒక 20 years దగ్గర అయిపోయింది. ఇప్పుడు నేను హర్యానా గుడ్గావ్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ సహజయోగా స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుంచి శ్రీ మాతాజీ గారి బ్లెస్సింగ్స్ వల్ల వేరే స్టేట్స్లో ఉండి సహజయోగా చేస్తున్నాం. అండ్ లైఫ్ చాలా చాలా మారిందండి దానివల్ల. సహజయోగాలో 20 years చాలా ఎక్స్పీరియన్సెస్ సహజయోగంలో లాభం ఏంటో తెలిసింది. సో ఇట్స్ బిన్ అ బ్లెస్సింగ్ అండ్ ఫార్చ్యూన్ త్రూ అవుట్. మీరు నేషనల్ కమిటీ దాంట్లో మెంబర్ అని తెలిసింది కదా, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఎలాగ నేషనల్ ట్రస్ట్ వీటన్నిటి గురించి అంటారు కదా. నేను యాక్చువల్లీ నేషనల్ కమిటీలో మెంబర్ కాదు, నేను స్టేట్ కోఆర్డినేటర్గా ఉండేవాడిని. ఎక్కడండి? ఏ స్టేట్? తమిళనాడు స్టేట్ కోఆర్డినేటర్. అండ్ ఇట్స్ వండర్ఫుల్. నాకు తమిళ్ మాట్లాడడం రాదు, బట్ తమిళనాడు స్టేట్లో కోఆర్డినేటర్గా ఒక 3 years పనిచేసి అక్కడ చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళి అక్కడ చిన్న పల్లెటూరులో సహజ్ గురించి మాట్లాడి అక్కడ సహజంగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఒక రకమైన రిలేషన్షిప్ ఎంత మంచిగా ఎస్టాబ్లిష్ వచ్చింది. అదొట్టి సహజంగానే సాధ్యమైంది. సో యాజ్ అ నేషనల్ లెవెల్ మీద మనం సహజంగాలో పనిచేసినప్పుడు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్ ఫర్ అదర్స్ టు, బికాజ్ మనం అందరూ మనం చూస్తున్నారు మన బిహేవియర్ ఎలా ఉంది, మనం సహజంగా ఎలా ఫాలో చేస్తాం. సో అది మనం ఎప్పుడు అవేర్నెస్ ఉంచుకొని అది కొంచెం అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అక్కడ. లాంగ్వేజ్ అవన్నీ ఇంపార్టెంట్ ఉండవు. మన ఎక్స్పీరియన్స్ మనం మిగతాతో ఎలా షేర్ చేయగలుస్తున్నాం, ఎలా గైడ్ చేస్తున్నాం, దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ఆదిశక్తి పూజ విశాఖపట్నంలో నేషనల్ పూజ ఇది అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అది విశాఖపట్నానికి చాలా మంచి ఫార్చునేట్ టైం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం సౌత్లో ఇంత పెద్ద కలెక్టివ్ ఇంతమంది 4,000 మంది దగ్గర వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ సౌత్లో ఫస్ట్ టైం. లాస్ట్ 20 yearsలో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నార్త్లో చాలా మటుకు మనం చూస్తాము 10,000 మంది 15,000 మంది అలా వస్తారు. కానీ మన సౌత్లో ఎక్కడ పూజ చేసినా ఒక 1,000-1,500 మ్యాక్సిమం 2,000 వరకు వచ్చాయి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ మనకి సౌత్లో. అండ్ చాలా పెద్ద ఆపర్చునిటీ, ఎస్పెషలీ లోకల్ కలెక్టివ్ అందరికీ. ఇంత వైబ్రేషన్స్, ఇంతమంది వస్తున్నారు ఇక్కడ. సో ఇంత వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇంత మంచి ప్లేస్ మీద అవుతున్నారు ఇక్కడ. ఎంవీపీ కాలనీ ఇట్ ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ వైజాగ్. అండ్ వైజాగ్లో కూడా మంచి విజిబిలిటీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సహజయోగా అండ్ ఫర్ పీపుల్ అరౌండ్. సో ఇప్పుడు మీరు ఇలాగా సహజయోగా సెమినార్స్ అవి కండక్ట్ చేస్తున్నారు, పూజ కండక్ట్ చేస్తున్నారు. సో ఏంటి దానివల్ల బెనిఫిట్? దానివల్ల బెనిఫిట్స్ ఇప్పుడు పూజ అయినప్పుడు ఏమిటవుతుందంటే, ఒకటి శ్రీమాతాజీ గారి అటెన్షన్ చాలా ఉంటుంది ఆ ప్లేస్ మీద. అండ్ ఇంత కలెక్టివ్ వచ్చిందంటే సహజయోగులు ఎక్కడ ఉంటే అంతమంది ఉంటే ఒకటి శ్రీమాతాజీ అటెన్షన్ కూడా అక్కడ ఎంత ఎక్కువ కలెక్టివ్ ఉంటే అంత అటెన్షన్ శ్రీమాతాజీ అక్కడ వస్తుంది. ప్లస్ వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతాయి. ఇంతమంది సహజయోగులు వస్తే వాళ్ళ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా ఆస్పిషియస్గా అయ్యి అది ఎన్వైరన్మెంట్ అంతా ఎంత మారుతుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అక్కడ మనుషులు ఒక రకమైన బిహేవియర్ చేంజ్ అవుతుంది. అంటే కొంచెం శాంతం వస్తుంది. అంటే చాలా మంచి పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈ సహజయోగులు మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఊరికి వెళ్తారు, విలేజ్కి వెళ్తారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఆ పాజిటివిటీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. సో కంప్లీట్గా ఒక రకమైన అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో నిన్న యాక్చువల్లీ శ్రీమాతాజీ గారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు మీరు, పాంఫ్లెట్స్ అవి పంచారు. మోటో ఏమిటి? మోటో చాలా సింపుల్ అండి. అంటే ఇప్పుడు కొంతమందికి బెనిఫిట్ దొరికింది, అంటే ఫార్చునేట్ ఇనఫ్ టు, అంటే శ్రీమాతాజీ గారి బ్లెస్సింగ్స్ కొంతమందికి ఫీల్ అయ్యి దొరికి ఎక్స్పీరియన్స్ చేసేది. అది స్ప్రెడ్ చేయాలి, అది అందరికీ దొరకాలి. అంటే ఇది యాక్చువల్లీ ఇది ఏదో ఒక మనం మందిరంకి వెళ్ళి మన కోసం మనం ఏదో దేవుణ్ణి అడిగి తీసుకుంటాం, అది కాదు. ఇది మనని సొంతం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, మనం మనని మార్చుకొని ఒక రకమైన సమాజం మనం
క్రియేట్ చేస్తున్నాం అక్కడ. అంటే మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది అదే పంచాలనేది. అది మనలా మనకి ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది ఇంకా కూడా అందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఎక్కువ మంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు కూడా మార్పు వచ్చి ఒక రకం సొసైటీలో మార్పు వస్తుంది కదా. సో అందుకనే మిగతా అందరికీ చెప్పాలి అని ఒక ఓకే ఓకే. సో మేము యాక్చువల్గా ఈ సహజ యోగా దాంట్లో చూసింది ఏంటంటే ప్రచారానికి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మీరందరూ కలెక్టివ్గా కలెక్ట్ అయ్యి ఇలాగా సెమినార్ పూజలు చేసుకోవడమే కాకుండా స్ప్రెడ్డింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు అని. సో అందులో భాగంగానే నిన్న పంచడం జరిగిందా శ్రీమాతాజీ గారి? స్ప్రెడింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం నేను చెప్పినట్టుగా మనకేదో మంచి కలిగింది దానివల్ల, సో అది అందరికీ అది షేర్ చేయాలి. సో దానికోసం స్ప్రెడింగ్ అనేది సహజయోగంలో చాలా ఇంపార్టెంట్. అది మన వరకు ఉంచుకోకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ అందరికీ హెల్ప్ అయ్యేటట్టు చేయాలి. ఓకే ఓకే. మీరు ఇందాక నుంచి చైతన్యం అని చెప్పారు కదా, చైతన్యం అంటే ఏమంటే అది ఒక దేవుడి శక్తి, దివ్య శక్తి, దేని త్రూగా అయితే మొత్తం ఈ సృష్టి అంతా నడుస్తున్నాయి. ఓకే. సృష్టి నడవడానికి ఏదో పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ చైతన్యం, అది మనలో కూడా అదే ప్రభావం చేస్తున్నది, చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా అదే శక్తి ప్రభావం చేస్తున్నది. మన సహజంలో ధ్యానం చేసినప్పుడు మన అటెన్షన్ ఎంత సటిల్ అవుతుంది, అంటే ఎంత సూక్ష్మంగా అవుతుందంటే మనం ఆ చైతన్యాన్ని మనం ఫీల్ చేయగలం, ఎక్స్పీరియన్స్ చేయగలం. అండ్ దాంతో మనం చాలా సొసైటీలో అన్నిటికీ మనం హెల్ప్ చేయడానికి. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఛానల్ ఆత్మీయ గోదావరి అనే దీని ద్వారా చాలామంది కొత్త వాళ్ళకి కానీ సహజంగా అంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది పెద్దవాళ్ళని కలిసి మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకొని స్ప్రెడ్ చేయాలనేది మోటో మెయిన్ మాది. సో అలాంటప్పుడు ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళ ప్రయత్నానికి కానీ ఇప్పుడు మీరు మాట్లాడారు, వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. అండ్ చాలా మంచి పని చేస్తున్నారు. అంటే ఇది కూడా ఒక రకంగా దివ్య మెసేజ్, డివైన్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి మీరు ఒక రకమైన అటెంప్ట్ చేస్తున్నారు. ఐ థింక్ దిట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ శ్రీమాతాజీ హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ యూ అండ్ ఆ మెసేజ్ స్ప్రెడ్ అవర్ త్రూ యూ. దిస్ ప్రేయర్ టు శ్రీమాతాజీ. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు మీరేం చెప్తారు? సో ఒకటే మెసేజ్ ఏంటంటే మనలో మనని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి సహజంగా ఒక మెథడ్. అండ్ మనం ఎప్పుడు ఇంకోని ట్రాన్స్ఫార్మ్ చేద్దామని అందరూ చూస్తుంటారు. పొలిటీషియన్స్ పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, చాలా పెద్ద స్పీచ్లు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు జనాలు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోతారు, మార్పు రాదు లోపల నుంచి. కానీ సహజంగా ఏమిటంటే అది లోపల నుంచి మార్పు వస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ వే. ఇది మిగతా వాటిలా కాదు, ఇదొకటి ఏదో స్పీచ్ ఇచ్చి లేకపోతే ఏదో లెక్చర్లు ఇచ్చినట్టు కాదు. యాక్చువల్గా లోపల నుంచి ఒక మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది. ఇది ఒక్కటే సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ లేదు. సో వరల్డ్లో ఒకలా కొంచెం పీస్ఫుల్గా అవ్వాలి, అందరూ ఒకరితో ఒకరు మంచిగా ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ సహజయోగాలో వస్తే ఈ మొత్తం వరల్డ్ అంతా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారు అండ్ చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని కలవడం. మా ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.